లేదంటే బీజేపీ కేంద్రం అనకూడదు. ముందే జాగ్రత్త పడిందా? వాళ్ళ ఫోటోలే ఎక్కడా లేకుండా, బీజేపీ కలర్ ఎక్కడా కనపడకుండా, కనీసం రాష్ట్ర నాయకులు బొమ్మలు కూడా అంటే పొత్తులో ఉన్నారు కాబట్టి కావాలంటే వేసుకోవచ్చు. వేయకుండా అంటే ముందు ప్రింట్ అయిపోయి వచ్చేసి ఆయన పట్టుకోలేదంటే అనుకోవచ్చు. ముందే చాలా ప్రిపేర్డ్‌గానే జరిగినట్టు కనిపిస్తుంది. అంటే కేంద్రం నుంచే బీజేపీ పెద్దల నుంచి అన్న వీళ్ళకి ఆదేశాలు వచ్చినాయి. మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి. మీ గొడవ మీరు చూసుకోండి అని. అదే ఈయనకి సిద్ధార్థనాథ్ సింగ్ కూడా చెప్తే అందుకే దూరం అయ్యారా? బీజేపీ ముందు నుంచే వ్యూహాత్మకంగా ఉందా? యాక్చువల్‌గా నిన్న మేనిఫెస్టో పొద్దున్న రిలీజ్ చేసే టైంకి మొత్తం అందరితో కలిపి ఉంది. అవునా? మేనిఫెస్టో తెచ్చే టైంకి అక్కడికి నిన్న ఉదయం జరగాలి, 11కి జరగాలి. 11కని ఇచ్చారు టైం కూడా. అవును. మేనిఫెస్టో ఇట్లా అని చెప్పి ఇటు పురంధేశ్వరిని వద్దని చెప్పి సిద్ధార్థనాథ్ సింగ్ బొమ్మంది అధిష్టానం ఆయనకి చెప్పి పంపించింది ఏం చేయాలి. ఎందుకంటే పురంధేశ్వరి మొహమాటానికి పట్టేసుకుంటది. అవును. అప్పుడు లేనట్టున్నారు కదా, ఆవిడని నెలద్దని చెప్పారనమాట. ఈయన పంపించారు సిద్ధార్థ, పంపించి ఆయనకి ఏం చెయ్యాలో ఆయనకి చెప్పారు. అదేమో యోగి బ్యాచ్ కదా, అందుకని చాలా క్లియర్గా అది తీసేయమన్నారు. అంటే ముందు చేసేద్దాం తర్వాత చేస్తామంటే అట్లా కుదరదు, రెడీ చేసిన తర్వాత కూర్చుందాం అన్నారు. అందుకని 3 గంటలు లేటుగా బిగినైంది. అప్పటికప్పుడు ప్రింట్ చేసి తెచ్చారు మళ్ళీ తీసేసి. అట్లాగే వెనకాల బ్యాక్గ్రౌండ్ లో కూడా మా ఫోటో కానీ మా మోడీ ఫోటో కానీ లోగో కానీ వద్దని చెప్పారు. మీరు ఈ ట్రిప్పు చాలా క్లియర్గా భారతీయ జనతా పార్టీ పొత్తు అంటే కేవలం సీట్ల కోసం మాత్రమే, తెలుగుదేశం పార్టీ ఎజెండాకి